హాయ్! వెల్కమ్ టు వావాటే వంట. అయితే ఈ వీడియోలో మీరు చూడబోతున్నారు మునగాకు పొడి. అయితే ఈ మునగాకు పొడి ఎలా చేయాలో చూసేద్దామా? ముందుగా మునగాకుని తీసుకొని బాగా వాష్ చేసుకొని దాన్ని నీళ్ళలోనే ఎండబెట్టుకోవాలి. ఎండుమిర్చి ఒక 6 లేక 8, కొద్దిగా కరివేపాకు, మినపప్పు, శనగపప్పు, ధనియాలు, ఇంకా చింతపండు తీసుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నె పెట్టుకుని దాంట్లో 3 లేదా 4 టేబుల్ స్పూన్ల నూనె వేసుకోవాలి. నూనె హీట్ ఎక్కిన తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ల పచ్చిశనగపప్పు, ఒక 2 టేబుల్ స్పూన్ల మినపప్పు, ఇంకా 1.5 టేబుల్ స్పూన్ ధనియాలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత దానిలోని ఎండుమిర్చి వేసుకొని 2 నిమిషాల పాటు వేయించుకోవాలి. ఎందుకంటే ఎండుమిర్చి ఫాస్ట్‌గానే వేగుతాయి. తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకుని దానిలోకి ఈ పోపు దినుసులు వేసుకుని చల్లార్చనివ్వాలి. ఈ పోపు దినుసులు చల్లార్చేలోపు మిగిలిన ఆయిల్‌లో మనం కొద్దిగా కరివేపాకు, తడి లేకుండా పొడిగా ఉన్న మునగాకు వేసుకుని బాగా వేయించుకోవాలి. అయితే మునగాకు వల్ల చాలా ఉపయోగాలున్నాయి. మునగాకు ముఖ్యంగా ఐరన్ డెఫిషియన్సీ ఉన్న వాళ్ళకి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఫ్రై చేసుకున్న తర్వాత ఇలా ఉంటుందన్నమాట. ఇప్పుడు దీన్ని చల్లారనివ్వాలి. ముందుగా చల్లార్చి పెట్టుకున్న పోపు దినుసుల్లో కొద్దిగా ఉప్పు, కొద్దిగా చింతపండు వేసుకొని దాన్ని గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న తర్వాత చల్లార్చిన మునగాకు వేసేసుకొని దాన్ని మరొకసారి గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న తర్వాత మన మునగాకు పొడి రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ పొడిని మనం కొద్దిగా రైస్‌లో అలా కొంచెం నెయ్యి వేసుకొని తింటే సూపర్ ఉంటుంది. ట్రై చేసేయండి. మీకు గాని ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.